ఇస్తే ఇంకొన్ని 2 సంవత్సరాల క్రితం నోటిఫికేషన్లు ఇచ్చిన ఆనాటి ప్రభుత్వంలోని పెద్దలు మీ ఉద్యోగ నియామకాలు పట్టించుకోకపోవడం వల్ల వివిధ న్యాయస్థానాలలో ఈ కేసుల పరిష్కారం చూపించక మీ ఉద్యోగాలను ఇవ్వడం వాళ్ళ బాధ్యత అని వాళ్ళు భావించకపోవడం వల్ల కొన్ని 8 సంవత్సరాలు 7 సంవత్సరాలు అయితే కొన్ని 2 సంవత్సరాల పైగా మీరు మీ కుటుంబ సభ్యులు నిరీక్షించి ప్రభుత్వాల మీదనే విశ్వాసం కోల్పోయే పరిస్థితులు వచ్చినాయి. కానీ మార్పు రావాలి, కాంగ్రెస్ గెలవాలి అన్న ఆలోచనతోటి ఆనాడు ఏ చేతులతోనైతే విద్యార్థి నిరుద్యోగ జంగ్ సైరన్ కార్యక్రమాన్ని మోగించినమో ఆ కార్యక్రమంలో మీరందరూ అండగా నిలబడి ఆ రోజు నేను తీసుకున్న కార్యక్రమంలో వేలాది మంది పాల్గొన్నప్పుడు నేను ఆ విద్యార్థులకు ఒక మాట చెప్పిన, మీకు ఉద్యోగాలు రావాలి అనంటే ముఖ్యమంత్రి కుర్చీలో మంత్రుల కుర్చీలో ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఊడాలి, అప్పుడే మీకు ఉద్యోగాలు వస్తాయని ఆనాడు చెప్పడం జరిగింది. మా మాట మీద ఉన్న నమ్మకంతో మీరందరూ కష్టపడి తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో మీ తల్లిదండ్రులను మీ కుటుంబ సభ్యులను మీ నాయనమ్మ తాతలను మీ అమ్మమ్మల్ని తాతల్ని అందరినీ ఈ ఒక్కసారి మా కోసం ఓటేయండి, ఇది మా భవిష్యత్తులో మేము ఆనందంగా ఉండాలి అని అంటే ఈ ఒక్కసారి మేము అడిగినట్టుగా ఓటేయండి అని చాలామంది విద్యార్థులు గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కాకపోయినా వాళ్ళకంటే ఎక్కువగా శ్రమించి ఇల్లు తిరిగి మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను ఆనాడు గెలిపించడం జరిగింది. అందుకే ఈ తెలంగాణ రాష్ట్రంలో 65 మంది శాసనసభ్యులను గెలిపించుకొని పక్కా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి డిసెంబర్ 7, 2023 నాడు ఎల్బీ స్టేడియంలో వేలాది మంది సమక్షంలో మా కుటుంబ సభ్యుల కళ్ళల్లో ఆనందం చూస్తూ మేమందరం ముఖ్యమంత్రిగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేపట్టడం జరిగింది. ఎల్బీ స్టేడియంలో మాకు ఉద్యోగాలు వచ్చి మేము బాధ్యతలు తీసుకున్నప్పుడు మా కుటుంబ సభ్యులు ఎంత సంతోషంగా ఉన్నారో, కొన్ని సంవత్సరాల నుంచి నియామకాలు జరగక ఉద్యోగ ఉపాధి అవకాశాలు లేక లక్షలాది మంది నిరుద్యోగ యువకులు నిరాశ చెందుతున్న సందర్భంలో మా మంత్రివర్గం ఆలోచన చేసి సంవత్సరాల కొద్దీ వాయిదా పడుతున్న ప్రభుత్వ ఉద్యోగాలను 90 రోజుల్లోనే 30,000 ఉద్యోగాలు వాళ్ళ తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూసే విధంగా, వాళ్ళ కుటుంబ సభ్యులు సంతోషపడే విధంగా అదే ఎల్బీ స్టేడియంలో 31,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు మేము అందించడం జరిగింది. అదే కాకుండా ఈనాడు పండుగ ముందు చాలామంది అన్నారు, పండుగ వస్తుంది, తెలంగాణలో పెద్ద పండుగ, అందరు పండుగ కార్యక్రమాలలో బిజీగా ఉంటారు, ఈ నియామక కార్యక్రమాలు ఇప్పుడు పండుగ ముందు చేపడితే వస్తారో రారో, పండుగ అయినాక చేపడదామని నాకు సూచన చేశారు. నేనన్నా, ఈ తెలంగాణకు అత్యంత పెద్ద పండుగ దసరా పండుగ, ప్రతి కుటుంబంలో సంతోషం చూడాలి, వాళ్ళ నియామక పత్రాలు అందించి 1635 మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించడం ద్వారా ప్రతి వాళ్ళ కుటుంబాలలో ఏ విధంగా అయితే మనకు బాధ్యత వచ్చినప్పుడు, పదవులు వచ్చినప్పుడు మన కుటుంబ సభ్యులు సంతోషపడ్డారో, ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తే వాళ్ళ తల్లిదండ్రులు కూడా అంతే సంతోషంగా దసరా పండుగ చేసుకుంటారు, వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలి. ఉద్యోగాలు వచ్చిన వాళ్ళే కాదు, వాళ్ళ తల్లిదండ్రులను కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించండి, శిల్ప కళావేదికలో ఏర్పాటు చేయండి అని చెప్పి మా అధికారులకు ఆదేశించడం జరిగింది. ఈరోజు ఇంత అద్భుతమైన
ఈరోజు ఇంత మంచి కార్యక్రమం నేను చాలా సభలు సమావేశాలు మీకు తెలుసు వెళ్తుంటాను. ఆ సభలలో సమావేశాలలో సంతోషంతో కొట్టే చప్పట్లు లేకపోతే కూలీకి వచ్చిన వాళ్ళు కొట్టే చప్పట్లకు తేడా నేను గుర్తిస్తా. ఇవాళ మీరు కొడుతున్న చప్పట్ల వెనుక మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల యొక్క ఆనందం కొట్టొచ్చిన కనిపిస్తుంది. ఎందుకంటే ఏళ్ల కొద్దీ నిరీక్షించే మీ కళ ఈరోజు సాకారం కాబోతుంది. ఈ కళ సాకారం కాబోతున్న వేళ మీ ఆనందాన్ని చప్పట్ల ద్వారా వ్యక్తపరుస్తున్న సంగతి ఈ వేదిక మీద ఉన్న నాకు స్పష్టంగా అనిపిస్తుంది. మిత్రులారా, మీ అందరికీ నా సూచన ఒక్కటే, ఈ తెలంగాణ రాష్ట్రం ఆషామాషిగా రాలే. ఈ తెలంగాణ రాష్ట్రం మీలాంటి వేలాది లక్షలాది మంది విద్యార్థిని నిరుద్యోగ యువకులు ఉద్యమాలు చేసి వందలాది మంది పిల్లలు ఆత్మ బలిదానాలు చేసుకుంటే రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఆ రాష్ట్ర సాధనలో ఇంధనంగా పనిచేసిందే నిరుద్యోగ సమస్య. తెలంగాణ వెనుకబాటుతనం, తెలంగాణను వెనుక వేయబడ్డది. తెలంగాణ పునర్నిర్మాణంలో తెలంగాణ బిడ్డలు భాగస్వాములు కావాలన్న ఆలోచనతోటి లక్షలాది మంది విద్యార్థులు యూనివర్సిటీలు వదిలి ఉద్యమ బాట పట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఆ సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు తెలంగాణ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి మీరందరూ ఈరోజు ప్రతిన చేయబోతున్నారు. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. ఇది బాధ్యత. ఇది బాధ్యతనే కాదు, ఇది ఒక భావోద్వేగం. నేను ప్రతి ఉద్యోగ నియామకాల సందర్భంగా నేను చెప్తున్నా, ఇది ఉద్యోగం కాదు, ఇది భావోద్వేగం. ఈ తెలంగాణ నిర్మాణంలో మనం భాగస్వాములం అవుతున్నాం. ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి నాకు ఒక భావోద్వేగమో, ఏ విధంగా అయితే లక్షలాది మందికి రాని అవకాశం ఈరోజు నాకు ముఖ్యమంత్రి వచ్చిందో, ఈరోజు ఇంజనీర్లుగా మీకు కూడా లక్షలాది మంది విద్యార్థులు పోటీ పడితే మీరు ఎన్నికైనరు. మీ బాధ్యతను మీరు మరవద్దు. ఈ ఉద్యోగాన్ని ఉద్యోగంలాగా కాకుండా భావోద్వేగంగా భావించండి. ఈ తెలంగాణ నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారు. తెలంగాణ భవిష్యత్తు నిర్మాణంలో ఈ ఇంజనీర్లదే కీలకమైన బాధ్యత. పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పినట్టు మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించండి. ఎవరిని ఆదర్శంగా తీసుకోవాలో మీ కళ్ళ ముందలో ఉన్నాయి. బాక్రానంగల్ డ్యామ్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ వరకు పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారి సమయంలో మొదటి ప్రధానమంత్రి కట్టిన ప్రాజెక్టులు ఎన్ని వర్షాలు, వరదలు, తుఫాన్లు, ఉప్పెనలు వచ్చినా నిటారుగా నిలబడి ఆ నాణ్యత అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. ఆ రోజు సాంకేతిక నైపుణ్యం లేదు, ఈ యంత్ర సామాగ్రి లేదు. మనుషులనే పెట్టి సంవత్సరాల కొద్దీ అక్కడ క్యాంపులేసి అక్కడ కూర్చొని నిర్మాణం చేసి ఇవాళ ఈ తెలంగాణను నిర్మించడం జరిగింది. ఇదే కాదు, మోక్షగుండం విశ్వేశ్వరయ్య 1908లో హైదరాబాదు నగరాన్ని వరదలు వచ్చి ఉప్పెనై కమ్మేసి వేలాది మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఆ వరదల్ని నియంత్రించడానికి ప్రపంచంలో ఉండే ఇంజనీర్లందరినీ కూడా వారు సంప్రదించడం జరిగింది. అందులో మోక్షగుండం విశ్వేశ్వరయ్యను వారు నియమిస్తే వారు ఈరోజు నిర్మించిన మ్యాన్ మేడ్ వండర్స్ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, మనం ముద్దుగా పిలుచుకునే గండిపేట నుంచి మొదలు పెడితే పురాణపూర్ బ్రిడ్జ్ల వరకు ఈరోజు హైదరాబాదు నగరంలో ఆనాడు ఈ వరదల్ని, అనంతగిరి కొండల్లో నుంచి వచ్చే వరదల్ని నియంత్రించడం ద్వారా, నిలువరించడం ద్వారా గండిపేట, ఉస్మాన్ సాగర్లను నిర్మించి ఖాళీ నీళ్ల కోసమే కాదు వాటిని తాగునీటి వనరులుగా మార్చి లక్షలాది మంది హైదరాబాదు ప్రజలకు దాహార్తిని తీర్చడానికి మోక్షగుండం విశ్వేశ్వరయ్య నిర్మించిండు. వారు ఇంజనీర్ కాబట్టే, క్వాలిటీ కలిగిన ఇంజనీర్ కాబట్టే అలాంటి గొప్ప మ్యాన్ మేడ్ వండర్స్ను, అద్భుతాలను నిర్మించి మనకిచ్చిండు. 115 సంవత్సరాలైనా మొన్న ఎండాకాలంలో గోదావరి, కృష్ణలో కరువు వచ్చి ఎండిపోయి తాగునీటి సమస్య ఏర్పడ్డప్పుడు హైదరాబాదు నగర దాహార్తిని తీర్చింది ఉస్మాన్ సాగర్. అదేవిధంగా ఈ గండిపేట్, ఈ ప్రాజెక్టులు ఆ రోజు మాకెందుకు లేని, లేదా ఏ 10 ఏళ్ళుంటే చాలను, కట్టినుంటే
ఇవాళ మనకు ఈ పరిస్థితిలో మన ఆదుకుంటుండేనా? ఇవాళ మీరు ఆలోచన చేయండి. అద్భుతమైన నిర్మాణాలు ఆనాడు కట్టిన ఇంజనీర్లు, ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, లేకపోతే హైకోర్టు కావచ్చు, ఉస్మానియా హాస్పిటల్ కావచ్చు, ఈరోజు నడుస్తున్న అసెంబ్లీ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ వెళ్తే హైదరాబాదులో అద్భుతమైన నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఈ హైదరాబాద్కి ఒక చారిత్రాత్మకమైన కట్టడాలను అందించి 100 సంవత్సరాలు ఈ కాలాన్ని తట్టుకొని నిలబడ్డ చార్మినార్ లాంటివి ఇంజనీర్లు కట్టబట్టి నాణ్యత ఉండబట్టే ఇవాళ అవన్నీ ఉన్నాయి. మీరు చార్మినార్ నుంచి ఉస్మానియా యూనివర్సిటీ వరకు కట్టిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శం తీసుకుంటారా? నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం సాగర్ను కట్టిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? నిజాం షుగర్ నిర్మించిన ఇంజనీర్లను ఆదర్శంగా తీసుకుంటారా? లేకపోతే కాళేశ్వరం కట్టిన వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటారా? మీరు ఆలోచన చెయ్యండి. ఈ ప్రభుత్వం వచ్చినాక గత 10 ఏళ్లలో నిర్మించినవి ఏవైనా సరే ఎక్కడికైనా వెళ్దాం. ఇవాళ మాటలు మాట్లాడుతున్న మంత్రులకు నేను సూటిగా సవాలు విసురుతున్నా. మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల దగ్గరికి పోదామా? మీరు వేసిన రోడ్ల దగ్గరికి పోదామా? మీరు నిర్మించిన అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్దామా? ఈరోజు మేము కూర్చుంటున్న సచివాలయానికి మీరు వస్తారా? లేకపోతే 1,00,000 కోట్లు ఇప్పటికే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించిన కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల, అన్నారం బ్యారేజ్ల దగ్గరికి వెళ్దామా? మీరే కడితిరి, మీరే మింగుతిరి, మీరు ఉండగానే కూలిపాయి. ఇప్పటికీ డిపిఆర్ లేదు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా ఒక చిన్న గుడిసేసుకున్నా ఇవాళ రేపు మనం ఒక మేస్త్రిని పిలిచి అయ్యా 2 అర్రల గుడిసె వేయదలుచుకున్నా కట్టెలు ఎంత పడుతుంది, సొప్పు ఎంత పడుతుంది, ఒకవేళ స్లాబ్ వేయదలుచుకుంటే సిమెంట్ ఎంత పడుతుంది, స్టీల్ ఎంత పడుతుంది, కంకర ఎంత పడుతుంది, ఖర్చు ఎంత అవుతుందని మనం అంచనా వేసుకుంటాం. ఒక్క అర్ర ఇల్లు కట్టుకోవాలన్నా, చిన్న పాండప పెట్టుకోవాలన్నా ఒక ప్రాజెక్టు రిపోర్ట్ తీసుకుంటాం మనం. అవునా? 1,50,000 కోట్ల అంచనాలు, 38,000 కోట్ల రూపాయల అంచనా ఉన్న ప్రాణహిత చేవెళ్ళ పేరు మారి కాళేశ్వరమై రీడిజైనింగ్ పేరు మీద 1,50,000 కోట్లకు అంచనాలు పెంచి ఇవాళకి 1,00,000 కోట్లు చెల్లించిండ్రు. 3వ టీఎంసీకి ఇంకా పనులు పూర్తి కాలేదు. ఇంకా రిజర్వాయర్ల విషయంలో కొండపోచమ్మ, మల్లన్న సాగర్ గురించి ఈరోజు వాళ్ళు మాట్లాడుతున్నారు. మల్లన్న సాగర్లో ఈరోజు నిపుణులు చెప్తున్నారు, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు అది ఎక్కడైతే నిర్మించిందో భూమిలో వర్టికల్ ఒక చీలిక ఉన్నది. 50 టీఎంసీల నీళ్లు నింపిన రోజు అది కుంగిపోయి భూకంపం వచ్చి ఊర్లే తుడిచిపెట్టకపోతాయని చెప్పి వాళ్ళ సాంకేతిక నిపుణులు నివేదిక ఇచ్చారు. గత ప్రభుత్వం ఏ రోజు కూడా 15 టీఎంసీల కంటే ఎక్కువ నీళ్లు నింపలేదు. అట్లాంటి ప్రాజెక్టు మీద 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ఇవాళ కాళేశ్వరం కట్టినామని చెప్పి మాట్లాడుతున్నారు. నేను ఒకటే అడుగుతున్నా, ఈరోజు జరిగిన ప్రాజెక్టులో జరిగిన కమిషను ఈరోజు సాంకేతిక నైపుణ్యం మీద కొంతమేరకే విచారణ చేస్తుంది. బెస్ట్ సాంకేతిక నిపుణులను నియమిద్దాం. మీరు ఎక్కడ కట్టినరు, ఎట్లా కట్టినరు, దీని వెనకాల ఉన్న మర్మం ఏందో ఆలోచన చేద్దాం. ఈ గత 10 ఏళ్లలో జరిగిన నిర్మాణాలు మీరు ఏదైనా తీసుకోండి, మీ ఊర్లో కట్టిన చెక్ డ్యాములు తీసుకోండి, మీ ఊర్లో వేసిన రోడ్లను తీసుకోండి, మీ పల్లెల్లో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను తీసుకోండి, లేకపోతే చిన్న చిన్న గ్రామ పంచాయతీ కార్యాలయాలు నిర్మిస్తే కూడా గత 10 ఏళ్లలో ఏం పనులు చేసిరో మీరు ఒక్కసారి చూడండి.